రెండో పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని యొక్క సేవకుడు సందడి ఉండాలంట. దేనికోసం? తన డబ్బా కొట్టుకునేదానికి కాదు, తన మాటలు చెప్పేదానికి కాదు. దేవుడిచ్చిన లేఖనములను ఏంచి తెలియచేసేదానికి, దేవుని యొక్క మాటలు తెలియచేసేదానికి. ఆ దేవుని యొక్క మాటలు తెలియచేసేటప్పుడు దాన్ని స్వీకరించేవారు ఎలాగుండాలంటే, దేవుని యొక్క సేవకుడు సన్నద్ధుడై దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు అది ఒక్కొక్కసారి నీకు అది ఖండించేదిగా ఉంటుంది. అది బైబిల్లో ఉంది, నా మాట కాదు. ఎందుకంటే ప్రతి లేఖనము దైవవేశం వలన కలిగింది. ఆ దైవవేశము కలిగిన ఆ యొక్క లేఖనం ఉపదేశించేటప్పుడు అది ఖండించేదానికి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు అది ప్రయోజనకరమై ఉన్నది. ఏంటంటే దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందంటే, ఇది ఆ యొక్క వ్యక్తి మాటలు కావు. ఆ యొక్క వ్యక్తి మాటలైతే ఎవ్వరికీ ఉపయోగకరం కాదు. ఆ యొక్క మాటలు దైవావేశం వలన కలిగిన లేఖనముతో కూడిన మాటలు. అది ఎందుకంటే ఉపదేశించేదానికి, అది ఎందుకంటే ఖండించేదానికి, అది ఎందుకంటే తప్పు దిద్దేదానికి, అది ఎందుకంటే నీతి యందు శిక్ష చేసేదానికి. అది ఎవరికి ప్రయోజనకరమై ఉంది? అందరికీ ప్రయోజనకరమై ఉంది. దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన అతి విలువైనది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, యేసయ్య తన శిష్యులకు ఇచ్చిన విలువైనది వాక్యం. నేను ఒకసారి మెన్స్ మీట్లో చెప్పాను ఈ విషయం. యేసు ప్రభు జతలో 3.5 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చెబుతున్నాడు, ఏంటి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను అప్పుడు యేసయ్య అనుకున్నాడు, అయ్యో ఇంతవరకు ప్రతిదీ నేను చూసుకున్నాను కదా వీళ్ళని, ఇంకా నేను వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రేమ కలిగిన దేవుడు తన శిష్యులకు విలువైనది ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అదేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 17:14 చదవండి. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అయిన యేసు ప్రభువు ఎవరికి ఇచ్చాడు? తన శిష్యులకి ఇచ్చాడు. కొన్ని వారాల ముందు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అతి భయంకరంగా తృణీకరించి శాపగ్రస్తుడై మరణించిన ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేశాం. అతను రాజు, అతని పేరు యెహోవా యాకీము. అతను ఏం చేశాడు? దేవుని యొక్క గ్రంథము చదువుతుండగా దానిలా తీసుకొని చాకుతో దాన్ని కోసి దాన్ని మంటలో వేసి కాల్చేశాడు. దేవుని యొక్క వాక్యం పట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాడు. అతడు అన్యుడు కాదు.
దేవుని యొక్క వాక్యాన్ని గురించి తెలిసిన రాజు. కానీ తనకున్న రాజదర్పంతో నాశనానికి ముందు గర్వం నడుచును కాబట్టి, ఈ మాటలు నాకేం పనిచేస్తాయిలే, నేను రాజయ్యాను కాబట్టి నా మాటలే పనిచేస్తాయి అనుకున్నాడు. బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వలేదు. దేవునికి వాక్యానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు. దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. కుక్క చావు చచ్చాడు రాజు. అతని యొక్క శవం ఏమైంది? ఎండ దానిపైన పడిందంట, మంచు దానిపైన కూర్చుందంటే ఏంటంటే దిక్కులేని చావు చచ్చాడు. అది ఒక ఎగ్జాంపుల్. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని చాలా గొప్పదిగా ఎంచుకొని, చాలా విలువైనదిగా ఎంచుకొని, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రంను తూచా తప్పకుండా పాటించి తన కుటుంబాన్ని కూడా ఆ దేవుని యొక్క వాక్యములో నడిపించేదానికి ఒక అద్భుతమైన ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి ఎవరంటే యెహోషువ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, నువ్వు తప్పిపోకూడదు, నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గం వర్ధన చేసుకొని నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. చాలండి. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు చేయవలసింది ఒకే ఒక పని. ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వేం చేయాలి? శిరసావహించు, అనుసరించు. దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాడు. తాను ఆచరించబట్టమే కాకుండా ఆయన ఇంటి వారు కూడా ఏం చేశారు? ఆచరించబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెహోషువను మన రోల్ మోడల్గా మనం తీసుకుందాం. దేవుని యొక్క వాక్యం పట్ల ఆయన ఎంత శ్రద్ధగా ఉన్నాడు. అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఏ దారిలో నడిచినా మీ దారిలో నేను నడిచేదానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే నేను నడవలసిన మార్గాన్ని దేవుడు నాకు బోధించాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను మేమేం చేస్తాం? సేవిస్తాం. మీ సంగతి నాకు తెలియదు. ఈ రోజులో చాలామంది పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందంట. ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని వెలువివ్వట్లేదు, దానికి తోడుగా ఇంకొకరు కూడా జతకట్టి దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించే పరిస్థితులు మనకి జీవితాల్లో మనం చూస్తున్నాం. యెహోషువ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం పొందాలంటే, నీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనకి జీవితాల్లో మనం ఏం చేయాలి? శిరసావహించాలి. అదే 119వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రశస్తత, అది ప్రతి వచనం కూడా రాయబడింది. మనకు స్త్రీలు ఎంతో చక్కగా దాని గురించి వాళ్ళు వివరించారు. ఎంతోమంది చక్కగా ఖడ్డస్థం పెట్టి ఆ యొక్క ఎగ్జామినేషన్ రాశారు. సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యం వలన మనం పొందుకునే ఆశీర్వాదాలు అనేకమైన ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం వలన మన జీవితంలో పొందుకునే ఆశీర్వాదాలు అనేకమైన ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 12 ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అన్ని చెప్పేదానికి సమయం లేదు. 6 ఆశీర్వాదాలు మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను నా మధ్య ఉంచిన సమయంలో. మనం చదువుకునే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నా యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించినట్లయితే
నువ్వు పొందుకునే ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీ మార్గములో నేనేం చేస్తాను? వర్ధిల్ల చేస్తాను. నీ మార్గములో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు చేయవలసింది తెలుసా? దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువ ఇవ్వు. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని జీవించు. దేవుని యొక్క వాక్యము కోసము తహతహలాడు. దేవుని యొక్క వాక్యం దొరుకు దినాల్లో మనం ఉన్నాం. కొన్ని దినాలు రాబోతున్నాయి, దేవుని యొక్క వాక్యం కొరవవుతుంది. అప్పుడు రొమ్ము కొట్టుకున్న దేవుని యొక్క వాక్యం నీకు దొరకదు. ఆ పరిస్థితిని తప్పించుకోవాలంటే సమయం ఉండగానే ఈ దేవుని యొక్క వాక్యం మనకి చేతిలో ఉండగానే దీన్ని మనం చదువుదాం, దీన్ని మనం విందాం, దీన్ని మనం ధ్యానం చేద్దాం, దీన్ని మనం కంఠస్థం చేద్దాం. అప్పుడు నీ మార్గములో నువ్వేం చేస్తావు? వర్ధిల్లుతావు. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట. యెహోషువ అనుసరించాడు, అతని మార్గములో దేవుడు వర్ధిల్ల చేశాడు. నువ్వు కూడా యెహోషువలాగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించు. నీ మార్గములో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అది మొదటి బ్లెస్సింగ్. రెండో బ్లెస్సింగ్ మనం చూసినప్పుడు అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నువ్వు చక్కగా ప్రవర్తించదవు. ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తించదవు. ఈ రోజులో అనేక మంది దేవుని యొక్క వాక్యం తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు చక్కగా ప్రవర్తించట్లేదు. కారణం ఏంటి? దేవుడు చెబుతున్నాడు, నీ జీవితాన్ని చక్క చేసుకో. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తప్పు దిద్దేదానికి, ఖండించేదానికి అది నీకు ప్రయోజనకరం. యెహోషువ ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, దేవుని యొక్క మాటలను తూచా తప్పకుండా పాటించాడు. తన మార్గంలో వర్ధిల్ల చేశాడు దేవుడు. రెండవది ఏంటంటే చక్కగా ప్రవర్తించాడు. ఒక రోల్ మోడల్గా ఆ ఇశ్రాయేల్ అందరిలో కూడా యెహోషువని దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటంటే యెహోషువలోని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యానికి విలువ ఇచ్చాడు. ఏ వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి విలువిస్తాడో ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. ఏ కుటుంబం అయితే దేవుని యొక్క వాక్యానికి విలువ ఇస్తుందో, ఏ వాక్యం అయితే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుందో, ఈ లోకంలో దేవుడికి ఉన్నతమైన స్థానంలో దేవుడు వాళ్ళని ఉంచుతాడు. యెహోషువ దానికి సాక్ష్యం. దేవునికి వాగ్దానం ఉంది. ఏంటి? నేను నిన్ను తలగా ఉంచుతా. ఎందుకు తలగా ఉండలేకపోతున్నాను? కారణం దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం మనకు జీవితాలు ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించవలసిన రీతిలో అనుసరించట్లేదు. ఈరోజు నుంచి మన యొక్క ప్రవర్తన మార్చుకుందాం. దేవుని యొక్క వాక్యం వల్ల మనం పొందుకునే రెండవ ఆశీర్వాదం, మనం చక్కగా ప్రవర్తించదాం. ఎవరన్నా చూసినప్పుడు అర్థమైపోద్ది వాడు చక్కగా ప్రవర్తిస్తున్నాడా లేకపోతే చక్కగా ప్రవర్తించట్లేదు. కారణం దేవుని యొక్క వాక్యం నిన్ను చక్కపరిచేది. దేవుని యొక్క వాక్యం నిన్ను రైట్ పర్సనాలిటీగా ఇక లోకం ఉంచుతుంది. దేవుని యొక్క వాక్యం ఆ రకంగా నేనేం చేస్తుందంటే మోడిఫై చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆ రకంగా నేనేం చేస్తుందంటే తయారు చేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని వినటం కాదు, మనం ఏం చేయాలి? దాన్ని మనం శిరసావించినప్పుడు ఈ లోకంలో మనం చక్కగా ప్రవర్తిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? నీ కుటుంబంలో నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు, నీ భార్యతో చక్కగా ప్రవర్తిస్తావు. ఎంతోమంది ఎన్నో కూడికలకి వెళ్ళొచ్చు. ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్ అని పరిగెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ చేంజ్ ఉందా? లేదే. ఇంట్లో చక్కటి ప్రవర్తన లేదే. భార్యతో ఉండవలసిన సంబంధం లేదే. భర్తతో ఉండవలసిన సరైన సంబంధం లేదే. అత్తమామలతో ప్రవర్తించిన రకంగా ప్రవర్తించట్లేదే. ఇరుగు పొరుగు వారితో ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించట్లేదు. కారణం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు.
నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఒక చెవితో వింటున్నావు, ఈ చేతితో వదిలిపెడుతున్నావు అంతే. ఎప్పుడైతే దాన్ని వంట పట్టించుకుంటావో, ఎవడైనా ఒక మాట అంటే ఎలాగుంటుందో తెలుసు నీకు? ఆ వ్యక్తి చూచినప్పుడల్లా అదే మాటకు జ్ఞాపకొస్తుంది నీకు. అవునా కదా? నన్ను ఇలాగన్నాడు, ఆమె నన్ను ఇలాగుంది. అంతవరకు పాసు 2 గంటలు సానపెట్టి చపాతీలాగా చేస్తే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. దాన్ని పట్టుకొని పాస చెప్పిన వాక్యం అంతా గాలిపోద్ది. ఇంకా అదొక్కడ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేనికి వినిపిస్తున్నావు? ఈ లోకంలో యొక్క మాటలక, ఇతరుల మాటలక, దేవుని యొక్క మాటలక? దేవుని యొక్క మందిరానికి వచ్చేది దేవుని యొక్క మాటలను పట్టించుకునేదానికి, దేవుని యొక్క మాటలతో నీ విలువను పెంచుకునేదానికి, దేవుని యొక్క మాటలతో నీ ప్రవర్తనను సరి చేసుకునేదానికి, దేవుని యొక్క మాటలతో నువ్వు చక్కగా ప్రవర్తించేదానికే. మన ఉద్యోగాల్లో ప్రవర్తన మనం సరిగా లేదు. బాస్ ఉన్నప్పుడు ఫుల్ బిజీ, బాస్ లంచ్కి వెళ్ళినప్పుడు గుర్ర. అంటే మీరు అలా కాదు, కొంతమంది ఉంటారు అలాగా. అంటే ఏంటి? నువ్వు చక్కగా ప్రవర్తించట్లేదు. బాస్ చూడట్లేదు, కానీ సూపర్ బాస్ ఈజ్ సీయింగ్ యూ. అర్థమైందా? అదే నీ సొంత వ్యాపారం అయితే నీ ఇష్టం వచ్చినట్లు ఉంటావా? లేదే. యువర్ ఎ సాలరీడ్ ఎంప్లాయ్ కాబట్టి ఏం చేస్తాం, మనం లైట్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆల్ ఏరియాస్లో చక్కటి తల్లిగా, చక్కటి తండ్రిగా, చక్కటి మామగా, చక్కటి అత్తగా, చక్కటి బిడ్డలుగా ఈ లోకంలో మీరు ఉండాలంటే దేవుని యొక్క వాక్యమే ఏంటి అనుసరించి. యెహోషువను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. యెహోషువ యొక్క మార్గాన్ని వర్ధల చేసిన దేవుడు నీ మార్గాన్ని వర్ధల చేస్తాడు. యెహోషువను ఏ రకంగా చక్కగా ప్రవర్తించేశాడో నువ్వు కూడా చక్కగా ఈ లోకంలో ప్రవర్తిస్తావు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే నిన్ను చూసి ఏం చేస్తారు? ఆకర్షితులు అవుతారు. యేసయ్య నోరు తెరచి మాట్లాడినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. మనం నోరు తెరిస్తే అంతవరకు నవ్వుతూ ఉన్నవాడు కూడా ముఖం మాడిపోద్ది. మళ్ళా ఎవరు? క్రైస్తవులం, మళ్ళా ఎవరు? విశ్వాసులం, మళ్ళా ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని నమ్ముకున్నాం. పాత కథ వద్దు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యువర్ పాస్ట్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యువర్ ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. దట్స్ ఇట్. ఏదైనా చేయాలనుకుంటే చేయి. నాయన ఇంతవరకు నాయన నేను చక్కగా ప్రవర్తించలేదు, నా భర్తతో నేను సరిగ్గా ప్రవర్తించలేదు నాయన, నా యొక్క భార్యతో సరిగ్గా ప్రవర్తించట్లేదు, నా పిల్లలతో నేను సరిగ్గా ప్రవర్తించట్లేదు నాయన, నన్ను క్షమించు నాయన. ఈ రోజు నుంచి నీకు వాక్యాన్ని అనుసరించి నాయన నా ప్రవర్తన సరి చేసుకున్నట్లయితే నిజంగా టుడే ఈజ్ అ గోల్డెన్ డే ఇన్ యువర్ లైఫ్. సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినం ఈరోజు. ఈ తీర్మానం తీసుకున్నట్లయితే. నెంబర్ 3, యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, వాక్యము నిన్ను బోధకులుగా మారుస్తుందంట. బోధించు అనే మాట కనపడుతుంది అక్కడ. యెహోషువ నువ్వేం చేయాలి? నువ్వు ప్రవర్తించడమే కాదు, దాన్ని ఇతరులకు నువ్వు తెలియచేయి. వాక్యము చదివి ప్రార్థన చేసుకొని నీ దగ్గరకు ఆ రోజు ఎవరు వచ్చినా దైవ జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పే బోధకుడుగా, బోధకురాలిగా మనం అందరం ఉండాలి. చాలామంది అనుకుంటారు వాళ్ళేనా ప్రీచర్స్, మేం కాదా? వాళ్ళేనా ప్రీచర్స్? వాళ్ళు ఊడిపడ్డారా? ఎవడు ఊడిపల్లా. ప్రతి ఒక్కరూ ప్రీచర్స్గా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పులిపీట పైన ఉండి ప్రీచ్ చేస్తేనే అది బోధకుడు అని కాదు.
అసలు చర్చిలో చేసే పని చాలా తక్కువండి. చర్చిలో చేయవలసిన పని లేదు. కారణం ఏంటంటే అందరికీ తెలుసు యేసయ్య గురించి, యేసయ్య గొప్పతనాన్ని గురించి తెలుసు, విశ్వాసాన్ని గురించి తెలుసు, అన్నీ తెలుసు, ప్రార్థన గురించి తెలుసు. మరి తెలియని వాళ్ళు లోకములు అనేక మంది ఉన్నారే. మరి వారికి బోధించే బాధ్యత ఎవరిదే? నీది, నాది, మనందరి పైన ఉంది. యెహోషువ దాన్ని తెలుసుకున్నాడు. నాయన నువ్వు చెప్పావు నాయన, నేను అనుసరించాలి, నేను ఇతరులకు ఏం చేయాలి? బోధించాలి. కాబట్టి మనం ఏం చేద్దాం? మనం అనుసరిద్దాం, వాక్యాన్ని చదువుదాం, ప్రార్థనాపూర్వకంగా నాయన ఈరోజు నా దగ్గరికి ఎవరు వచ్చినా నాయన నా జ్ఞానంతో నేను మాట్లాడకూడదు, నీ మాటగా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వారికి జీవితాలకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది, వారికి జీవితాలకు నెమ్మది కలుగుతుంది, వారికి జీవితాలకు నాయన ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది నాయన. అలాంటి బోధకురాలుగా నువ్వు నన్ను చేయి నాయన. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో అనుసరించినట్లయితే మనం పొందుకునే మూడవ ఆశీర్వాదం ఏంటంటే వాక్యం నిన్ను బోధకురాలుగా మనల్ని మారుస్తుంది. నెంబర్ 4, నాలుగవది దేవుని యొక్క వాక్యం వల్ల మనం పొందుకునే నాలుగవ ఆశీర్వాదం. కీర్తనలు 119, 130 చదవండి. కీర్తనలు 119, 130. నీ వాక్యములు ఏంటండి? తెలివి లేని వారికి ఏంటి? తెలివిని కలిగించును. ఏది నీకు తెలివి పుట్టించేది? దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానాన్ని ఏం చేస్తుంది? కలిగిస్తుంది. నీ జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం కావాలి? చెబుతాం దైవ జ్ఞానం మాకు కావాలండి. మరి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చదువుతున్నాను, ఎంతగా దాన్ని ధ్యానం చేస్తున్నాం? అది తక్కువైంది కాబట్టి ఏ జ్ఞానం ఎక్కువైపోతుంది? లోక జ్ఞానం ఎక్కువైపోతుంది. దేవుని యొక్క బిడ్డగా దైవ జ్ఞానం మనకు ఎక్కువగా ఉండాలి, లోక జ్ఞానం అంతంత మాత్రం ఉండే సరిపోద్ది అంతే. మనకేంటి? దైవ జ్ఞానం అంతంత మాత్రం, లోక జ్ఞానం విస్తారం, ఎవరెస్ట్ శిఖరం. జ్ఞానాన్ని కలిగించండి. ఇక్కడ చదువుతున్న వాళ్ళకు ఒక అడ్వైస్, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, తర్వాత నీ బుక్లు ఓపెన్ చేయి. ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, నీ బుక్స్ చదువు, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. మరి చదవలసినతో చదవాలే. ఏదో పాస్ చెప్పాడు కాబట్టి రేపు చూసేద్దాం అని ఫటాఫట చదివేసి నెక్స్ట్ రోజు ఫెయిల్ అయ్యావనుకో, కారణం ఏంటి? నువ్వు చదవలసిన రీతిలో నువ్వు చదవాలా, వంట పట్టించుకున్న రీతిలో వంట పట్టించుకోవాలా. కీర్తనలు 119, 98 నుంచి 100 చదవండి. ఓకే. ఏంటండి? ఇక్కడ 3 జ్ఞానాలు కనపడతాయి, మీరు నోట్ చేసుకోండి. మొదటిది ఏంటంటే శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేస్తుంది. దేనివల్ల? దేవుని యొక్క వాక్యం వలన శత్రువులకు మించిన జ్ఞానం మనకి కలుగుతుంది. బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు కలుగుతుంది. వృద్ధుల కంటే విశేష. ఇక్కడ 3 జ్ఞానాలు కనపడుతున్నాయి. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు పొందుకునే 3 జ్ఞానాలు. మొదటి జ్ఞానం ఏంటి? శత్రువులకు మించిన జ్ఞానం. శత్రువు యొక్క పని ఏంటంటే నేను ఎప్పుడు ఓడగొట్టాలని. మరి వాడిని ఓడగొట్టాలంటే వాడికి మించిన జ్ఞానం మనకు ఉండాలి. వాడికి మించిన జ్ఞానం నీకు ఉండాలని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానాన్ని నీకు జీవితంలో నువ్వు కలిగి. అందుకనే చెబుతాం, కీర్తన మొదటిలో ఉంటుంది, దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, బ్లెస్డ్ పర్సన్. దేవుని యొక్క వాక్యాన్ని వంట పట్టించుకున్నవాడు ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. దేవుని యొక్క వాక్యము ఎవరిలో జీవిస్తుందో ఆ యొక్క వ్యక్తి నిజంగా ఆశీర్వదించబడిన వాడు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటాడు. తన కుటుంబానికి ఆశీర్వదకరం, సంఘానికి ఆశీర్వదకరం, సమాజానికి ఆశీర్వదకరం, ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ఆశీర్వదకరం.
బోధకులందరికంటే విశేష జ్ఞానం. కొంతమందికి మనం ప్రశ్నలు వస్తాయి, మనం అనుకుంటాం ఏమండి, పాస్టర్ గారికి అన్నీ తెలిసిపోతాయి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేద్దాం. పాస్టర్ ఏంటి, కొంచెం ఈగో ఉంటుంది ఆయనకి, చెప్పపోతే తెలియదు అనుకుంటాడని చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తాడు. కారణం ఏంటి, పరుగు పోద్ది కదా, పాస్టర్ గారిని ఇది కూడా తెలియదు నీకు అని అంటారు కదా. అందుకని వాడు ఏం చెప్తాడు, ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాడు. సరే, ఒక యూత్ మీటింగ్ జరుగుతుంది, ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి బ్యాచ్లు తరుగుతూ ఉంటాయిలేండి. వచ్చి అన్న ఒక ప్రశ్న అన్నాడు. చెప్పనానా అన్నాడు. కయ్యూరికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఏంటి, నేను అన్నాను, నీకెందుకన్నా, తెలుసుకుందా, నువ్వు చేసుకుందామని అన్నా. కొంతమంది వితండవాదాలు చేసే ప్రశ్న ఉంటాయి, వారి గురించి నేను మాట్లాడతలేదు. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఈ లోకంలో అందరి బోధకుల కంటే నువ్వేంటంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు ఒక నార్మల్ విశ్వాసిగా ఉన్న నీకు ఆయన ఏం చేస్తాడు, దయచేస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా, షార్ట్ కట్ ఎప్పుడు మనకి 2 minutes రెడీ టు ఈట్. ఆ యుగంలో మనం ఉన్నాం. ఏం చేద్దాం, ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా. నాయన, ఈ యొక్క వాక్యంతో నాయన నువ్వు నాకు తెలియచేయి, ఈ నిగూఢ మర్మాలు నువ్వు నాకు తెలియచేయి నాయన. ఆత్మదేవా, నువ్వే నాకు బోధించు నాయన. మిగతా వాళ్ళని అడిగితే ఏంటంటే, ఈ లోకంలో ఏంటంటే అనేకమైన డాక్టరీన్స్ ఉన్నాయి, అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. ఒకరిని అడిగితే ఒకటి చెబుతాడు, ఇంకొకటి అడిగితే ఇంకోటి చెబుతాడు, అందరూ బైబిల్ వర్సే చూపిస్తాడు. టోటల్ యువర్ కన్ఫ్యూజ్డ్ అండ్ కయాస్. ఎందుకు ఆ తిప్పలో? అందుకని ఏం చేద్దాం, బైబిల్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? అన్ని బుక్స్ కంటే బైబిల్కు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏ బుక్ అయినా రాసిన గ్రంథకర్త బహుశా చనిపోయి ఉంటాడు, బహుశా ఎక్కడో ఉండుంటాడు. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి నీ దగ్గర ఉండడు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథ రచయితైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉండి ఆయన మనకేం చేస్తాడు, బోధిస్తాడు. ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకనే అనేకమైన అబద్ధ బోధల వైపు జనాలు ఏంటంటే వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాక్య జ్ఞానం లేకపోవటం వలన. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయటమే. క్రైస్తవ్యం పెడద్రోవన పడుతుంది. కారణం ఏంటంటే వాక్య జ్ఞానం లేకపోవటం వలన, వాక్యాన్ని చదివే సమయం లేకపోవటం వలన, వాక్యాన్ని ధ్యానించే సమయం లేకపోవటం వలన, దేవునిలో నువ్వు స్థిరంగా ఉండకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా నీకు కుటుంబాన్ని కట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్లయితే దానికి బాధ్యత ఎవరు తెలుసా? మందే. ఎన్ని చెప్పానండి? 4 కదా. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులందరికంటే జ్ఞానం, తర్వాత ఇంకేంటి, వృద్ధుల కంటే జ్ఞానం. వృద్ధులకి జ్ఞానం ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది? ఎక్స్పీరియన్స్, అనుభవం. అందుకని ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఇవన్నీ కూడా ఏంటంటే అనుభవించేశారు. వాళ్ళు యేసస్ అంకుల్ గారు కావచ్చు, డేవిడ్ అయ్య గారు కావచ్చు, నగేష్ అయ్య గారు కావచ్చు, దాస్ అయ్య గారు కావచ్చు, ఏసయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్లు అండి. వీళ్ళు జీవిత అనుభవాల్లో జ్ఞానం సంపాదించారు. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. కానీ వాళ్ళు జీవించిన టైం ఒకటి, మనం జీవించే టైం ఇది. అప్పుడేంటంటే జట్కా యుగం, ఇప్పుడు జట్టి యుగం. డిఫరెన్స్. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ దొరకదు.
ఆ వృద్ధుల కంటే గొప్ప జ్ఞానము నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించావు. కాబట్టి ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యాన్ని మనకి జీవితాల్లో మనం చదువుదాం, దాన్ని మనం అనుసరిద్దాం. అప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులందరికంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే విశేష జ్ఞానము దేవుడు మనకు దయచేయను. ఆమెన్. ఐదవది బహుశా దీంతో నేను ముగించి దాని ప్రయత్నం చేస్తా. ఓకే, కీర్తన 119:11. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. ఓకే, చాలండి. ఏంటి? మన హృదయంలో వాక్యం ఉంటే ఏం జరుగుద్ది? సింపుల్, పాపం చేయం. వాక్యం బయట ఉంటుంది, మనకు అది ప్రాబ్లం. ఏంటి? వాక్యం బయట ఉంటుంది, కానీ దేవుడు ఏమన్నాడు? నీ హృదయంలో నా వాక్యాన్ని ఉంచుకో, అప్పుడు పాపము నీకేంటంటే దూరంగా ఉంటుంది. కారణం ఏంటి? హృదయం మోసకరమైనది. ఆ పాపానికి తావిచ్చేదే హృదయం. కాబట్టి పాపం నువ్వు లక్ష్య పెట్టకుండా పాపము నుండి మనల్ని దూరపరిచేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, ఆ దేవుని యొక్క వాక్య ప్రకారం నడిస్తే, ఆ రోజులో పాపం చేయకుండా నువ్వేంటి జాగ్రత్త కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అది మనం చేయట్లేదు కాబట్టి పాపం తెగ చేసేస్తా ఉన్నాం. ఓకే, కొన్ని ఇంట్లో కొన్ని చెట్లు పెంచుకుంటారు. అవి ఏంటంటే స్పెషల్. పాములు వచ్చే ప్రదేశంలో అంట ఆ చెట్లు పెంచుతారు. ఎందుకు పాములు వచ్చేదనుక? ఆ యొక్క చెట్టుని చూసి, ఆ చెట్టు ఉంటే ఆ పాము ఆ ప్రదేశానికి రాదంట. పాస్టర్ గారు, దానికి దీనికి లింక్ ఏంటంటావా? నేను చెప్తానండి. ఏంటంటే లింక్, దేవుని యొక్క వాక్యం అనే వృక్షము నీ హృదయములో, నీ జీవితంలో ఉంటే పాపమనే పాము నీ దగ్గరకే. ఇప్పుడు పాము రావటం కాదు, కస 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 వేసేస్తుందంటే వేసేస్తుంది. ఎందుకు? దేవుని యొక్క వాక్యము మన హృదయంలో లేదే. ఆ దేవుని యొక్క వాక్యం మనలో లేకుండా ఉన్నప్పుడు పాపం మనల్ని ఏం చేస్తుందంటే అది మనం పట్టుకుంటుంది. కాబట్టి నేను 5 విషయాలు చెప్పాను. కారణం ఏంటంటే నేను తీసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉండాలి. సో కాబట్టి 5 విషయాలు యెహోషువని మోడల్గా మనం పెట్టుకుందాం. యెహోషువకున్న ప్రత్యేకత ఏంటి? దేవుడు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని అనుసరించాడు, బోధించాడు. తన కుటుంబస్తులను వాటిని ఏం చేశాడు? అనుసరించే రకంగా ప్రయత్నం చేశాడు. కాబట్టి దాని ద్వారా ఆయన పొందిన మేలు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు మనం పొందుకొని మొదటి మేలు, మార్గములో దేవుడు వర్ధల చేస్తాడు. చక్కగా ప్రవర్తిస్తా. ఇంతవరకు వంక టెంకరగా బతికావు. నేను చెప్పాను ఒకసారి, పొట్లకాయ ఉంటుంది కదా, స్నేక్ గాడ్ అంటారు. ఓకే, తెలుసండి? స్నేక్ గాడ్, పొట్లకాయ. ఆ పొట్లకాయ చిన్నగా ఉన్నప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే ఒక రాయి కడతాడు దానికి. ఆ రాయి కడితే ఏమవుద్దంటే అది స్ట్రైట్గా ఉంటుంది. ఆ రాయి కట్టలేదనుకోండి ఆరైపోద్ది. మస్కిటో మ్యాప్ కాయిల్ ఉంటుంది కదా, అలాగైపోద్ది. నీ లైఫ్ నా లైఫ్ కూడా ఏంటంటే వంకర టింకరగా. ఇక్కడ కొత్త దేవుడు కొంచెం లాగుతాడు, ఇలాగ స్ట్రైట్ చేస్తాడు. మళ్ళా
అక్కడ నుంచి బయటికి వెళ్తే చాలు, మళ్ళా నెమ్మదిగా రీవైండింగ్. కారణం దేవుని యొక్క వాక్యం మనకు హృదయంలో ఉంచుకోవట్లేదు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే చక్కగా మనం ప్రవర్తిస్తాం. నేను చక్కగా ఉన్నాను నువ్వు అనుకుంటాం కాదు, ఇతరులు నువ్వు చక్కగా ఉన్నాలని సాక్ష్యం చెప్పాలి. వాక్యము నిన్ను బోధకులుగా ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని యొక్క జ్ఞానము దేవుడు నీకు దాచేస్తాడు. పాపము లక్ష్య పెట్టకుండా పాపము నుంచి అది మనల్ని దూరపరుస్తుంది. ఆ రకంగా ఉండే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్.